రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ హరీష్ రావులతో భేటీ అయ్యారాయన. 2011లోనే తమ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఈ బిల్లుకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలుపుతారు అన్నారు. అయితే లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో మాత్రం ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దక్షిణాదికి ఉన్న 24% సీట్ల వాటా తగ్గకుండా పునర్విభజన జరగాలి అన్నారు. జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే అంగీకరించబోము అని తేల్చి చెప్పారు. బిల్లులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి అని నేతలకు సూచించారు. ఇదే క్రమంలో జగిత్యాల సభ పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై చర్చించారు. డీలిమిటేషన్ పై 3 ఏళ్ల క్రిందటే మాట్లాడాము అన్నారు కేటీఆర్. అదే మాటపై కొనసాగుతామంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. డీలిమిటేషన్ లో అన్యాయం జరిగితే అది దక్షిణాదిన బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో మా స్వరం ప్రాతినిధ్యం తగ్గిస్తే చూస్తూ ఊరుకోము అని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ కీలకమైన బిల్లులో బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? కేసీఆర్ ఎటువంటి దిశానిర్దేశం చేశారు? రాజేష్, ఈ కీలకమైన బిల్లుల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ ఎటువంటి దిశానిర్దేశం చేశారు తమ నేతలకు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రోహిత్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సమావేశమయ్యారు. ఎందుకంటే జగిత్యాల మీటింగ్ ఉంది ఇప్పుడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. సో 27th రోజు బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశంతో పార్టీ నాయకులతో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చించారు. అయితే ఈ సమయంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా హాట్ టాపిక్ గా నడిచేటువంటిది 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి, మరొకటేమో లోక్సభ స్థానాల పెంపుకు సంబంధించి. సో ఈ సమయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఎటువంటి వ్యూహం తీసుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలని దానిపైన కొంత దిశానిర్దేశం చేశారు కేసీఆర్. రాజ్యసభలో ఇప్పుడు లోక్సభలో బీఆర్ఎస్ కి ప్రాతినిధ్యం లేదు కాబట్టి, బీఆర్ఎస్ నుంచి ఏ ఎంపీలు లోక్సభలో లేరు కాబట్టి రాజ్యసభలో మాత్రమే బీఆర్ఎస్ ఉన్నారు ఎంపీలు. సో అందుకని మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి అని కేసీఆర్ వాళ్ళకి సూచించారు. సో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి గతంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి తమ స్టాండ్ ఒకటే అని చెప్తున్నారు. ఎప్పుడైనా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని చెప్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాల్సిందే, చట్టం అమలు కావాల్సిందే అంటూ అదే వైఖరికి కట్టుబడి ఉన్నామనేది బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కానీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అదే స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ట్వీట్ కూడా మళ్ళీ రీట్వీట్ చేశారు. 2023లో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది అది అప్పుడే పార్లమెంట్కి వచ్చింది, కానీ మళ్ళీ అప్పుడు కొన్ని బ్రేక్ పడడం వల్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ రేపు ఎల్లుండి ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం జరగబోతుంది. అయితే మా స్టాండ్ ఒక్కటే, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకటే. మహిళా చట్టానికి, మహిళా బిల్లుకి, అంటే దేశంలో ప్రతి 100 లోక్సభ స్థానాల్లో కావచ్చు, ప్రతి అసెంబ్లీ స్థానాల్లో కావచ్చు, చట్టసభల్లో 33%, అంటే ప్రతి 100 మందిలో 33 మంది మహిళలే ఉండాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది, దాన్ని ఎప్పుడైనా కూడా సపోర్ట్ చేస్తుంది అంటూ 2023లో అప్పుడు సెప్టెంబర్లో లోక్సభలో ముందుకెళ్ళినప్పుడు అప్పుడే బిల్లు ప్రవేశపెట్టబడింది. అప్పుడే ఒక స్టాండ్ తీసుకుంది. ఆ స్టాండ్ స్పష్టంగా తీసుకున్నాము, ఎటువంటి మా వైఖరిలో మార్పు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ రోజు చేసినటువంటి ట్వీట్ ని మరోసారి ఇవాళ మనకు రీట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్ ఏంటి మనం చూస్తే, అంటే ఇది డీలిమిటేషన్ గురించి మా వైఖరి ఇదని చెప్తారు. డీలిమిటేషన్, ఇఫ్ ద నెంబర్స్ రిపోర్టెడ్ ఆర్ రైట్, విల్ లీడ్ టు ఏ స్ట్రాంగ్ పీపుల్స్ మూవ్మెంట్ ఇన్ ద ఎంటైర్ సదరన్ ఇండియా. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఇండియన్స్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేజెస్ ఆఫ్ ఇండియా అంటూ కేటీఆర్ మళ్ళా ట్వీట్ చేశారు. ఇదేంటి? డీలిమిటేషన్ సంబంధించి. సో ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకటి, తర్వాత లోక్సభ స్థానాల పెంపు అనేది ఒకటి. ఈ 2 అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ ఒకటే స్టాండ్ తీసుకుంది. కానీ దక్షిణాదికి కనుక అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, సహించము. ఎందుకంటే వన్స్ ఇది ఒక్కసారి జరిగిందంటే ఆ అన్యాయం కొన్ని
దశాబ్దాల పాటు మళ్ళీ దాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం అంటే ఉంటుంది. ఏదైనా కాబట్టి సూచిస్తున్నారా రాజేష్, నిజానికి దక్షిణాదికి అన్యాయం జరగకుండా ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, జిఎస్డిపిని ఫాలో అవ్వండి, ఒక హైబ్రిడ్ మెథడ్ 50% ప్లస్ జిఎస్డిపి. కానీ ఆ జిఎస్డిపి అనేది వర్కౌట్ కాదు అని ఇంతకుముందు లక్ష్మణ్ అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఏదైనా ఈ పద్ధతిని ఫాలో అవుతే బాగుంటుంది అని బీఆర్ఎస్ నాయకులు ఏమైనా చెప్తూ ఉన్నారా ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా? డెఫినెట్ గా ఇంకా దాని మీద ఏ రకమైన స్టాండ్ అంటే ఏ రకంగా ఉండాలనేది ఇంకా కొంత కొంత భేదోమదనం జరుగుతూ ఉండొచ్చు. అంటే మొదటి నుంచి మాత్రం వాళ్ళు చాలా స్ట్రైట్ గా వ్యతిరేకించేది ఒకటే, జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెరిగితే గనక దక్షిణాది చాలా వరకు నష్టపోతుంది. ఒక తెలంగాణనే కాదు, ఒక తెలంగాణ కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, కర్ణాటక, కేరళ, తమిళ అన్ని రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఇప్పటిదాకా ఓవరాల్ గా ఉన్నటువంటి లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశంలో లోక్సభ స్థానాల ప్రాతినిధ్యం ఎంత అంటే 24%. సో 24% ఉంది. కాబట్టి దానికి ఏ మాత్రం తగ్గకుండా ఉండాలి. అవసరమైతే ఇంకా చాలా పెరగాలనేది కేసీఆర్ సూచిస్తున్నారు. వాళ్ళ పార్టీ నాయకులకి ఎట్లా మన వైఖరి ఏ రకంగా ఉండాలనేది ఆలోచిస్తున్నారు. బట్ ఎగ్జాక్ట్ గా మీరు ప్రస్తావించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ ఫార్ములా అనేది ప్రస్తావించారు. అంటే ఇప్పుడు 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దీంట్లో ఇప్పటికిప్పుడు వాళ్ళు పెంచాలనుకుంటున్నవి ఏంటంటే 272 స్థానాలు పెరుగుతాయి. ఇది 543 ప్లస్ 222 అంటే 815 అవుతాయి. తర్వాత 35 స్థానాలేమో కేంద్రపాలిత ప్రాంతాలు. సో టోటల్ గా 272 స్థానాలు మీరు పెంచాలనుకుంటున్నారు. కాబట్టి దీన్ని డివైడ్ చేయండి, 50-50 చేయండి. 272లో 50-50 అంటే 136 ప్లస్ 136. ఈ 136 ఏమో మీరు అన్నట్టుగా జనాభా ప్రాతిపదికన కొంత అడ్జస్ట్ చేయండి. మిగిలినదేమో ఈ 136 ఏమో రాష్ట్రాలు, ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలే దేశ ఎకానమీని పెంచుతూ ఉన్నాయి. జిఎస్డిపి రూపంలో కావచ్చు, అన్ని అంశాల్లో కావచ్చు, రాష్ట్రాన్ని ఈ అన్ని రాష్ట్రాలు కలిపి దేశాన్ని సాకేటువంటి రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకి వస్తున్నటువంటి ఆ జిఎస్డిపి ఆధారంగా మాత్రమే సీట్ల విభజన జరిగితే కొంత న్యాయం జరుగుతుంది. లేదు జనాభా ప్రాతిపదికనే సీట్ల సంఖ్య పెంచాల్సి వస్తే గనక చాలా వరకు దక్షిణాది రాష్ట్రాలు చాలా వరకు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాజేష్ ఒక నిమిషం. రాజేష్, 2023లో కేసీఆర్ డీలిమిటేషన్ గురించి మాట్లాడారు. ఒకసారి ఆ సందర్భంలో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. दिस इज अ वेरी इंपॉर्टेंट अनाउंसमेंट आई एम मेकिंग ऑन बिहाफ ऑफ बीआरएस. हमारा पॉलिसी है सीधा कि हिंदुस्तान के हर असेंबली में और हर काउंसिल में, जहां लेजिस्लेटिव काउंसिल है एमएलसीज का, असेंबली में, काउंसिल में और साथ ही साथ पार्लियामेंट में सीधे ही बीआरएस सरकार बनने के बाद एक ही साल के अंदर 33% सीटें बढ़ाएंगे. इमीडिएटली बढ़ा के वो सारे 33% सीटें महिला के रिजर्व किया जाएगा. हम वायदा करते हैं हमारे बहनों के साथ, हमारे माओं के साथ, भारत देश के, कि एक साल के अंदर ही, ये मेरा वादा है, 6 महीने के अंदर डिलिमिटेशन प्रक्रिया खत्म होगा और 6 महीने के अंदर चुनाव भी करा देते हैं. बिल्कुल 1/3% विल बी वुमेन रिप्रेजेंटेशन इन बोथ द हाउसेस, पार्लियामेंट एंड स्टेट लेजिस्लेचर्स बढ़ा दिया जाएगा. एंड पीपल्स रिप्रेजेंटेशन, पीपल्स सर्विस विल बी इन्वाइटेड इनटू ऑल वॉक्स ऑफ द लाइफ ऑफ द कंट्री एज मच एज पॉसिबल. अभी जो मैं, दिस इज अ वेरी इंपॉर्टेंट अनाउंसमेंट आई एम मेकिंग ऑन बिहाफ ऑफ बीआरएस. हमारा पॉलिसी है सीधा कि हिंदुस्तान के हर असेंबली में और हर काउंसिल में, जहां लेजिस्लेटिव काउंसिल है एमएलसीज का, असेंबली में, काउंसिल में और साथ ही साथ पार्लियामेंट में सीधे ही बीआरएस सरकार बनने के बाद एक ही साल के अंदर 33% सीटें महिला के रिजर्व किया जाएगा. हम वायदा करते हैं हमारे बहनों के साथ, हमारे माओं के साथ, भारत देश के, कि एक साल के अंदर ही, ये मेरा वादा है, 6 महीने के अंदर डिलिमिटेशन प्रक्रिया खत्म होगा और 6 महीने के अंदर चुनाव भी करा देते हैं. बिल्कुल 1/3% विल बी वुमेन रिप्रेजेंटेशन इन बोथ द हाउसेस, पार्लियामेंट एंड स्टेट लेजिस्लेचर्स बढ़ा दिया जाएगा. एंड पीपल्स रिप्रेजेंटेशन, पीपल्स सर्विस विल बी इन्वाइटेड इनटू ऑल वॉक्स ऑफ द लाइफ ऑफ द कंट्री एज मच एज पॉसिबल. और हर काउंसिल में, जहां लेजिस्लेटिव काउंसिल है एमएलसीज का, असेंबली में, काउंसिल में और साथ ही साथ पार्लियामेंट में सीधे ही बीआरएस सरकार बनने के बाद एक ही साल के अंदर 33% सीटें बढ़ाएंगे. इमीडिएटली बढ़ा के वो सारे 33% सीटें महिला के रिजर्व किया जाएगा. हम वायदा करते हैं हमारे बहनों के साथ, हमारे माओं के साथ, भारत देश के, कि एक साल के अंदर ही, ये मेरा वादा है, 6 महीने के अंदर डिलिमिटेशन प्रक्रिया खत्म होगा और 6 महीने के अंदर चुनाव भी करा देते हैं. बिल्कुल 1/3% विल बी वुमेन रिप्रेजेंटेशन इन बोथ द हाउसेस, पार्लियामेंट एंड स्टेट लेजिस्लेचर्स बढ़ा दिया जाएगा. एंड पीपल्स रिप्रेजेंटेशन, पीपल्स सर्विस विल बी इन्वाइटेड इनटू ऑल वॉक्स ऑफ द लाइफ ऑफ द कंट्री एज मच एज पॉसिबल. अभी जो मैं, दिस इज अ वेरी इंपॉर्टेंट अनाउंसमेंट आई एम मेकिंग ऑन बिहाफ ऑफ बीआरएस. हमारा पॉलिसी है सीधा कि हिंदुस्तान के हर असेंबली में
और हर काउंसिल में जहां लेजिस्लेटिव काउंसिल है। సార్ రాజేష్, గతంలోనే కేసీఆర్ మహిళల రిజర్వేషన్ల బిల్లు గురించి మాట్లాడారు. కేంద్రంలో మేము అధికారంలోకి వస్తే ఒక సంవత్సరంలోనే 33% రిజర్వేషన్లని అమలు చేసి తీరుతామని చెప్పారు. అదే సందర్భంలో కేటీఆర్ చేసిన ట్వీట్లో డీలిమిటేషన్ గురించి కనిపిస్తూ ఉంది. ఒకవేళ వేరే విధంగా ఉంటే గనక ఒక పెద్ద ఉద్యమం వచ్చే అవకాశం ఉంటుంది అని ఆయన ట్వీట్ చేశారు. సో ఓకే, ఇది గతంలో మాట్లాడిన మాటలు. ఇప్పటికీ మేము దానిపై స్టాండ్ అయి ఉన్నామని కేటీఆర్ ట్వీట్ చేశారు. సో ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి దక్షిణాదిన అలాగే చిన్న రాష్ట్రాలకు జరిగే అన్యాయం గురించి ఒక ఉద్యమంతో ముందుకు వెళ్దామని అనుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? దక్షిణాది రాష్ట్రాలు ఎవరైతే ఇలా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పోరాటం చేసే పార్టీలతో కలిసి వెళుతుందా? ఎస్ రోహిత్, అంటే ఇప్పుడు మనం చూడొచ్చు బీఆర్ఎస్ స్టాండ్ ఆ రోజుకి ఎలా ఉందో, డీలిమిటేషన్ ప్రక్రియ మీద ఆ రోజు జనాభా ప్రాతిపదికన చేయొద్దు అని ఆ రోజు ఏదైతే స్టాండ్ తీసుకుందో అదే స్టాండ్ లో ఉంది. అట్ ద సేమ్ టైం మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి కూడా ఆ రోజు ఏదైతే స్టాండ్ తీసుకుందో అదే స్టాండ్ లో ఉంది. కాకపోతే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏం చేయాలి? నిజంగా జనాభా ప్రాతిపదికన వెళ్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఏ రకంగా, అంటే అది తీరా మొత్తం అయిపోయిన తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. సో ఈ లోపే ఏం చేయాలి? మరి ఇవాళ సాయంత్రానికల్లా ఇంకేమన్నా ఆయన ఫార్ములా సూచిస్తారా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఇందాక మీరు మాట్లాడినట్టుగా మనం మాట్లాడుతున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఒక ఫార్ములా సూచిస్తున్నారు. బట్ ఆ ఫార్ములా నిజంగా బాగానే ఉంటుందా? దాని మీద కూడా పూర్తిగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది, అదొకటి. సో ఈ ఈవినింగ్ కల్లా ఏమైనా బీఆర్ఎస్ నుంచి ఇంకా చాలా కాంక్రీట్ గా ఏదన్నా స్టాండ్ వస్తుందా చూడాలి. ఎందుకంటే ఈ స్టాండ్స్ విషయంలో మాత్రం ప్రస్తుతానికి, అంటే అప్పుడు గతంలో ఏవైతే స్టాండ్ తీసుకున్నారో అదే స్టాండ్ తో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాకపోతే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇంకేమైనా సూచనలు చేస్తారా? లేదు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన జరిగితే నష్టపోతుందనేది ఓవరాల్ గా జనరల్ గా చెప్తున్నారు. సో అందరూ దక్షిణాది రాష్ట్రాల వాళ్ళందరూ వాయిస్ బలంగా రేజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ఆల్రెడీ స్టాలిన్ కూడా చాలా స్ట్రైట్ గా కేంద్రాన్ని హెచ్చరించారు. ఒకవేళ కనుక దక్షిణాదికి అన్యాయం జరిగితే పెద్ద ఉద్యమం, మీరు ఊహించని స్థాయిలో ఉద్యమం చేస్తారంటూ స్టాలిన్ కూడా హెచ్చరిక చేశారు. సో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది అనేది ఇవాళ ఈవినింగ్ కల్లా ఏమన్నా స్టాండ్ ఏమన్నా క్రిటికల్, అంటే ఒక స్టాండర్డ్ గా ఏమన్నా తీసుకుంటుందా, ఏమన్నా వైఖరి తీసుకుంటుందా అనేది చూడాలి. అంటే ఏమన్నా ఇప్పటికీ వైఖరి ఉంది, బట్ ఏం చేయబోతుంది? ఏమన్నా ఫార్ములా ఇస్తుందా? ఈ రకంగా అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫార్ములా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక ఫార్ములా ఇచ్చారు, దాన్ని లక్ష్మణ్ తప్పుపట్టారు, బీజేపీ నేత లక్ష్మణ్ తప్పుపట్టారు. ఎందుకంటే మనం ఎక్కడో ఉన్నాం, జిఎస్డిపిలో మనకంటే ముందు రాష్ట్రాలనే, అందులో ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది వర్కౌట్ కాదు అని లక్ష్మణ్ అంటూ ఉన్నారు. సో అలాంటి ఫార్ములాని ఏదైనా ఇప్పటికే తయారు చేస్తున్నారా? అది ఈ రోజు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి అంటున్న ఫార్ములా గురించి బీఆర్ఎస్ ఏదైనా చర్చ జరుగుతుందా? డెఫినెట్ గా, అంటే రేవంత్ రెడ్డి సూచించినటువంటి ఫార్ములా అది మంచిదైతే ఎవరైనా డెఫినెట్ గా వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక రాజకీయానికి సంబంధించినటువంటిదో లేకపోతే పార్టీ పరంగానో కాదు, ఓవరాల్ గా దేశ ప్రయోజనాల కోసం, అంటే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఎవరు ఒక మంచి స్టాండ్ చెప్పినా ఆ స్టాండ్ డెఫినెట్ గా వెల్కమ్ చేయక తప్పని పరిస్థితి. సో నిజంగా మరి రేవంత్ రెడ్డి సూచించినటువంటి హైబ్రిడ్ ఫార్ములా అనేది డెఫినెట్ గా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా చర్చ సాగుతుంది. సో రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టేనా కాదా, నిజంగా ఆ రకంగా పోతే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉంటుందన్నటువంటి స్థాయితే ఒక స్థాయి నాయకుల్లో జరుగుతుంది. బట్ కేసీఆర్ ఎగ్జాక్ట్ గా ఏం స్టాండ్ తీసుకుంటారు అనేది ఇంతవరకు కొంత అందరూ కూడా వేచి చూస్తున్నారు. సో ఆ స్టాండ్ తో మాట్లాడడానికి ఇప్పుడు సెకండ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో కేసీఆర్ తర్వాత ఉండేటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం, తృతీయ శ్రేణి నాయకత్వం ఎగ్జాక్ట్ గా ఏం మాట్లాడదు దానిపైన ఇవాళ ఈవినింగ్ కల్లా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంక్రీట్ గా ఏదన్నా వైఖరి వస్తుందనేది చూడాలి. అయితే అదే, అంటే ఓవరాల్ చెప్పేదంటే ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎటువంటి వైఖరి తీసుకున్నా కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు. జనాభా కానీ ఇప్పటికే బీజేపీ నేతలు ఏం చెప్తున్నారంటే ఈ రేషియో 24%, ఈ రేషియో ఎక్కడ తగ్గదో ఆ రేషియోకి అనుగుణంగానే వెళ్ళే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ ఆ రేషియో ప్రకారం వెళ్ళినా కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, విపరీతంగా నార్త్లో సీట్లు పెరిగిపోతాయి కాబట్టి రేషియో కాదు, అందుకే జిఎస్డిపి అనే హైబ్రిడ్ మెథడ్ని తీసుకొస్తూ ఉన్నారు. సో కానీ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఈ రేషియో తగ్గకుండా ఉంటే చాలు, అన్యాయం జరగదు అనే అభిప్రాయంలోనే ఉన్నారా? సో ఆ రేషియో వల్ల కూడా అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సో ఆ రేషియోని ఫాలో అవుతే సరిపోతుందనే ఉద్దేశంలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారా? ఒక రేషియో కంటే ఇంపార్టెంట్, అంటే గతంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే లైన్ చెప్పేది ఏంటంటే జిఎస్డిపి ఆధారంగా రిజర్వేషన్లు మన సీట్ల విభజన జరగాలనేదే. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా అనేక సందర్భాల్లో చెప్పింది ఇదే, జనాభా ప్రాతిపదికన ఒప్పుకోము, అట్ ద సేమ్ టైం మా పర్సంటేజ్ 24% దక్షిణ రాష్ట్రాలకు ఉంటే సరిపోతుంది అనేది చెప్పలేదు. అంటే అఫ్కోర్స్ అది తగ్గకుండా ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా
ఇదే చెప్తున్నారు. ఏంటంటే దేశాన్ని సాకుతున్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో, మొత్తం యావత్ దేశాన్ని రాస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో చాలా అగ్రగామిగా ఉన్న రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జీఎస్డీపీ ఆధారంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మాట్లాడిన గతంలో కూడా ఇదే ఆధారంగా మాట్లాడారు. అంటే అభివృద్ధి ఒక ప్రోగ్రెసివ్ స్టేట్స్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా. కేంద్రం ఏదైతే విధానం తీసుకుంటుందో ఆ విధానాన్ని తూచా తప్పకుండా పాటించే రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలు. దానికి ఉదాహరణే నియంత్రణ పాటించండి అనే కేంద్రం ఆనాడు అంటే అప్పుడెప్పుడు పిలుపునిస్తే దాన్ని ఆ పిలుపునందుకొని కేంద్రం పట్ల గౌరవాన్ని ఉంచి కేంద్రం మాటను నిలబెట్టాలి, కేంద్రం మాటను పాటించాలనే ఉద్దేశంతో జనాభా నియంత్రణ పాటిస్తే ఇవాళ సీట్ల కోసం మళ్ళీ ఎదురు చూడాల్సిన పరిస్థితి. అంటే కేంద్రం చెప్పినందుకు, కేంద్రం మాట విన్నందుకు దక్షిణాది రాష్ట్రాలకి ఇదా శిక్ష? సీట్లు కోల్పోవాలా అనేది ఇప్పుడు ప్రతి దక్షిణాది రాష్ట్రాల నుంచి క్వశ్చన్ రైజ్ అవుతుంది. బట్ నిజంగా మరి జనాభా ప్రాతిపదికన చేసి దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తుందా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ గానే కనిపిస్తుంది. బట్ మీరు అన్నట్టుగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, కావాలనే వీరంతా కొంత రాద్ధాంతం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఏదో సీట్లు ఏదో తగ్గిపోతాయి, కోల్పోతాయి అని రకరకాల మీరే ఊహించుకుంటున్నారు, మీరే మాట్లాడేసుకుంటున్నారు అంటున్నారు. కానీ ఎక్కడ అన్యాయం జరగదని బీజేపీ నుంచి నాయకులు మాట్లాడుతున్నారు. బట్ జనాభా ప్రాతిపదికన అంటే మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. అది ఓపెన్ గా అందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పుడు అక్కడ జనాభా న్యాచురల్ గా జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ బలం పెరిగిపోతుంది. ఇక్కడ జనాభా తక్కువ ఉన్నప్పుడు జనాభా ప్రాతిపదికనే సీట్లు వస్తే ఆటోమేటిక్ గా బలం తగ్గిపోతుంది. ఇంకా ఇట్లా అప్పుడు ఇంకా స్పష్టంగా ఒక విభజన ఏర్పడుతుంది. నార్త్ సౌత్ అనేది ఇంకా చాలా స్పష్టంగా ఒక విభజన, ఇప్పటికే ఆ విభజన కనిపిస్తుంటుంది. అనేక ఇష్యూస్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అది నిధుల విషయంలో కావచ్చు, కొన్ని కేంద్ర ప్రభుత్వంలో చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోల విషయంలో కావచ్చు, కొంత సౌత్ నార్త్ అనేది కొంత డిఫరెన్సెస్ అనేది ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉండాలి. సో దాంట్లోనే భాగంగా హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ ఉండాలి, తద్వారా మన దక్షిణాది రాష్ట్రాలు డెవలప్ అవుతాయని ఇటువంటి చాలా ప్రపోజల్. అది వేరే డిస్కషన్, అది వేరే చర్చ. కానీ ఇక్కడ జనాభా ప్రాతిపదికన జరిగితే ఇబ్బంది. అది రేవంత్ రెడ్డి మాట్లాడినా, తమిళనాడు ముఖ్యమంత్రి మాట్లాడినా, కేరళ మాట్లాడినా, కర్ణాటక మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్ మాట్లాడినా, ఈవెన్ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నా కూడా జనాభా ప్రాతిపదికన చేయకండి అనేదే చెప్తున్నారు. బట్ చూడాలి కేంద్రం ఏ రకంగా ముందుకెళ్తుంది. ఒకవేళ కనుక డెసిషన్ తీసుకుని చట్టం అయితే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దక్షిణాది రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు? అంతే కాబట్టి ముందే ఉండాలి. ఏదైనా కూడా కేంద్రం పైన ప్రెజర్ తీసుకురావడం ఇప్పుడే జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో డెఫినెట్ గా మరి బీఆర్ఎస్ పార్టీ వైఖరి స్పష్టంగా, ఆ వైఖరి అయితే స్పష్టం, దానికి వ్యతిరేకం కాదు. బట్ దక్షిణాదికి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదంటే ఏం చేస్తారు? ఒకవేళ అదే జరిగితే, ఒకవేళ దక్షిణాది పార్టీలు వ్యక్తం చేస్తున్న భయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్తే ఇక్కడ బీఆర్ఎస్ కూడా మిగిలిన అన్ని పార్టీలతోనూ కలిసి వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదు ఒక సెపరేట్ ఉద్యమాన్ని బీఆర్ఎస్ నేతృత్వంలో ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందా? ఆ దిశగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? డెఫినెట్ గా. అంటే బీఆర్ఎస్ అనేది మొదటి నుంచి ఉద్యమాలను నిర్మించడంలో, ఉద్యమాల్ని ఒక అగ్రస్థానం నిలబెట్టడంలో బీఆర్ఎస్ డెఫినెట్ గా ఒక సపరేట్ పందా ఉన్నది. సో ఖచ్చితంగా ఇది ఏంటంటే ఇది ఒక మన రాష్ట్ర ఇష్యూ కాదు, మెయిన్ మన రాష్ట్రానికి మాత్రమే, తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సంబంధించినటువంటి ఇష్యూ కాదు. తెలంగాణ ఇష్యూ, ఆంధ్రప్రదేశ్ ఇష్యూ, కర్ణాటక ఇష్యూ, కేరళ ఇష్యూ, తమిళనాడు ఇష్యూ. సో కాబట్టి సింగిల్ గా బీఆర్ఎస్ అనేది సింగిల్ గా తన ఎజెండాతో ముందుకు వెళ్తుంటుంది డెఫినెట్ గా. కాకపోతే అట్ ద సేమ్ టైం అందరితో అఖిల పక్షంతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తో కలిసి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైతే ఇంకా జనాభా ప్రాతిపదికన వ్యతిరేకిస్తున్నారో, బీజేపీ అయితే ఎలాగూ వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఎవరు దీన్ని పెద్ద వ్యతిరేకించరు. పైగా ఇవాళ ఎవరైతే రేజ్ చేస్తున్నారో వాళ్ళ పట్లే విమర్శలు గుర్తిస్తున్నారు బీజేపీ నాయకులు. కాబట్టి మీరు అన్నట్టుగా బీజేపీ సింగిల్ గా పోరాట పంతా తీసుకుంటుందా, అందరితో కలిసి తీసుకుంటుందా అంటే డెఫినెట్ గా అందరితో కలిసి తీసుకుంటుంది. ముందైతే కొంత తను లీడ్, కొంత తను యాక్టివ్ రోల్, కొంత బిగ్ రోల్ పోషించినప్పటికీ కూడా డెఫినెట్ గా అందరితో కలిసి ఏం చేద్దాం, నా తెలంగాణకు అన్యాయం జరగకుండా ఏం చేద్దాం, మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఏం చేద్దాం అనేది డెఫినెట్ గా ఒక ఉద్యమ పోరాట పంద మాత్రం తీసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. రోహిత్ రైట్. ఒకసారి మనం ఏపీ గురించి కూడా చూస్తాం. ఏపీలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి షర్మిల మాట్లాడతారు. కానీ ఏపీలో మిగిలిన పార్టీలు డీలిమిటేషన్పై పెద్దగా విమర్శల జోలికి వెళ్తున్న పరిస్థితులు కనిపించట్లేదు. సో ఇప్పుడు దక్షిణాదిన ఒక ఉద్యమం నిర్మిద్దాము అని అనుకుంటే ఏపీ పాత్ర ఎలా ఉంటుంది? దాని గురించి ఈ సమావేశాల్లో ఏదైనా చర్చకు వస్తుందా?
ఎలా సో కోఆర్డినేట్ డెఫినెట్ గా అదే, ఎందుకంటే ఇది ఒక్క తెలంగాణ సమస్య కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు. అంటే మనం తెలుగు రాష్ట్రాల గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటే ఇది తెలంగాణకి ఎంత ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్కి అంత ఇంపార్టెంట్. బట్ ఆంధ్రప్రదేశ్ అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమి నిర్ణయం తీసుకుంటారు అంటే బహిరంగంగా ఏం మాట్లాడబోతున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. బికాస్ ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి, ఎన్డీఏలో చాలా కీలకంగా చంద్రబాబు నాయుడు ఆయన వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన పార్టీకి ఎక్కువ నెంబర్స్ 25 అనుకుంటా, 25 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు కాబట్టి 25 అయ్యా ఐ థింక్ నెంబర్. అయితే ఇంతమంది ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు చాలా కీలక పాత్ర ఎన్డీఏలో పోషిస్తున్నారు. కాబట్టి ఆయన విధానం ఎలా ఉండబోతుంది, ఆయన వైఖరి మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అవుతున్నట్టుగా, లేదంటే మన రాజేష్ వినిపిస్తుంది. అంటే నిజానికి ఏపీలో అన్ని జరిగే చర్చ మోదీకి వ్యతిరేకంగా జగన్ మాట్లాడలేరు, మోదీకి వ్యతిరేకంగా మిత్రపక్షాలు మాట్లాడలేవు అనే విషయం గురించి. కాబట్టి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలను కూడగట్టాలి ఒకవేళ అన్యాయం జరిగితే అని ఇటు రేవంత్ రెడ్డి అనుకుంటూ ఉన్నారు, బీఆర్ఎస్ అనుకుంటూ ఉన్నారు. సో అలాంటి సినారియో ఉన్న చోట ఏ విధంగా కలుపుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది? దాని గురించి కూడా ఏమైనా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారా? అదే, అంటే ఖచ్చితంగా అందరూ ఏకతాటిపైకి వెళ్లాల్సిందే. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నంత మాత్రాన ఎన్డీఏ కూటమి అనేది ఇప్పుడు ఈ పరిపాలన అంటే ఈ ప్రభుత్వంలో వరకే ఒక ప్రభుత్వం ఉండడం, కానీ ఇది చాలా సుదీర్ఘకాలం ఉండేటువంటి అంశం ఇది. సో నియోజకవర్గాల విభజన అనేది కొన్ని దశాబ్దాలు, కొన్ని ఆ మాటకు వస్తే ఇంకా ఎప్పటిదాకా ఉంటుందో మనం కూడా చెప్పలేము. అది మళ్ళీ ఎప్పుడో సీట్లు పెరిగి మళ్ళీ సీట్లు పెంచేది అనేది ఇంకా ఎప్పుడు అది మనం ఎప్పుడు చూస్తామో కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కంటే ముఖ్యం ప్రాంత ప్రయోజనాలు, ఇక్కడ ప్రాంత ప్రయోజనాలు. కాబట్టి మరి ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా జగన్ మాట్లాడాలి. జగన్ మాట్లాడకపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు ఇక్కడ. ఎందుకంటే సీట్ల సంఖ్య వాళ్ళకు కూడా ఇంపార్టెంటే, వాళ్ళకు కూడా కొత్త నాయకత్వం అవసరమే, వాళ్ళకు కూడా మహిళా నాయకత్వం అవసరమే. ఇప్పుడు ఏంటంటే లోక్సభ స్థానాలు పెంచితే లోక్సభ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మహిళా రిజర్వేషన్ కూడా 2029 నుంచి అమల్లోకి వస్తుందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెబుతున్నారు. కాబట్టి అక్కడ మహిళా నాయకత్వం కూడా అవసరమే. కొత్త లీడర్లు పుట్టుకొస్తారు, కొత్త మహిళా నాయకులు ఎదుగుతారు, మహిళల చేతిలో ప్రజాస్వామ్యం ఉండబోతోంది. కాబట్టి డెఫినెట్ గా ఇది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు ఉన్నా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. కాంప్రమైజ్ కారనే అందరూ భావిస్తున్నారు, కాంప్రమైజ్ కారు. కాబట్టి డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు చెప్తే ఎంతో కొంత కేంద్రం పైన ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఆయన కొంత ఇనిషియేషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక చర్చ సాగుతుంది. రోహిత్ రైట్. రాజేష్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేటీఆర్, హరీష్ రావులతో ఆయన భేటీ అయ్యారు. 2011లోనే తమ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ బిల్లుకు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలుపుతారన్నారు. అయితే లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో మాత్రం ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దక్షిణాదికి ఉన్న 24% సీట్ల వాటా తగ్గకుండా పునర్విభజన జరగాలి అన్నారు. జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే అంగీకరించామని తేల్చి చెప్పారు. బిల్లులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి అని నేతలకు సూచించారు. ఇదే క్రమంలో జగిత్యాల సభ పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై కూడా చర్చించారు. ఇక డీలిమిటేషన్ పై 3 ఏళ్ల క్రితమే మాట్లాడాము అన్నారు కేటీఆర్. అదే మాటపై నిలబడి ఉన్నాము అని ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన. డీలిమిటేషన్లో అన్యాయం జరిగితే అది దక్షిణాదిపైన బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుంది అని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. దేశంలో అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో మా స్వరం ప్రాతినిధ్యం తగ్గితే చూస్తూ ఊరుకోము అన్నారు కేటీఆర్. కేటీఆర్ చేసిన ట్వీట్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు.